నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ బుధవారం అమావాస్య రోజున ఎండు మిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉన్న వారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూద్దామండి వీడియోలో. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు. పితృదేవతల వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు ఇలాంటివి తొలగిపోతాయి. మీరు అప్పులు చేసి బాధపడుతుంటే వాటి నుంచి బయటపడతారండి. రాహుకేతు శనిదోషాలు ఇలాంటివి ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు. ఈ రాహుకేతు శనిదోషాల నుంచి బయటపడడానికి చాలా పరిహారాలు ఇంతకుముందు చెప్పుకునే ఉన్నాం. అందులో భాగంగా ఈ పరిహారం చాలా తేలికైన పరిహారం అండి, ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగే పరిహారం. ఇంకా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే ధన నష్టం జరగదు, ధన హాని జరగదు. అంటే ఇక్కడ మీరు ఒక వస్తువు కొన్నారు, లేదంటే ఒక పొలం కొన్నారు, లేదా ఒక ఇల్లు కొన్నారు. అది కొన్న తర్వాత మీకు ఇబ్బంది వస్తుంది, నష్టాలు వస్తున్నాయి. ఇంకా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారనుకోండి, ఎంతో కొంత పెట్టారు, సడన్గా అందులో నష్టాలు వచ్చాయి, ఇలాంటివి అనమాట. అలానే అనవసరమైన విషయాలకు మీరు ఖర్చులు పెట్టడము, దాంతోపాటుకుని ఎవరినో నమ్మారు, డబ్బులు ఇవ్వడము, ఇక వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, ఇలా జరుగుతుంటే ధన నష్టం నుంచి మీరు బయటపడతారు. అలానే ధనహాని నుంచి కూడా మీరు బయటపడతారు. మీ జీవితంలో సమస్యలు, కష్టాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే మార్గాలు తెలుస్తాయండి. ముఖ్యంగా మీ శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ కల్పిస్తుంది ఈ పరిహారం. అంటే అంతర్గత శత్రువులు అంటే మీ కుటుంబంలో మీతో బాగానే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు. అప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఈ పరిహారం మీకు ఒక రక్షగా మిమ్మల్ని కాపాడుతుంది. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవచ్చు అంటే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కానీ పరిహారం చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి ఈ పరిహారం విషయంలో. అంటే కొన్ని పరిహారాల విషయాల్లో చేసుకోకూడదని చెప్తానండి, కానీ ఈ పరిహారం విషయంలో చేసుకోవచ్చు. సరేనండి, ఇక పరిహారం ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు, పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి. సమస్యలు అంటే అక్కడ నరదిష్టి కావచ్చండి, అప్పుల సమస్యలు, ధన రాబడి, ధన వృద్ధి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి సమస్యలు. మీ యొక్క సమస్యను బట్టి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము. ఈ పరిహారాన్ని మీరు బుధవారం అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు చేయాలండి. ఇక కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక 21 మిరపగింజలు అవసరం ఉంటాయి. ఈ మిరపకాయలు అంటే ఈ ఎండు మిరపకాయలు గింజలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా తీసి ఒక 21 గింజలను సేకరించి పక్కన పెట్టుకోండి. అది కూడా పరిహారం చేయడానికి ముందుగా. తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి, ఏదైనా అది ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదైనా పర్వాలేదండి. ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి. ఇక ఈ 21 మిరపగింజలు ఉన్నాయి కదండి, ఆ 21 మిరపగింజల్ని ఆ నీళ్ళల్లో వేయండి. ఈ పరిహారం ఎలా చేయాలనేది మీకు తెలియడానికి చేస్తున్నానండి. నేనైతే సుమారుగా నా చేతికి ఎన్ని వచ్చాయో అని వేసాను నీళ్ళల్లో. మీరైతే లెక్క పెట్టి ఒక 21 మిరపగింజలు వేయండి. అలా వేసిన తర్వాత ఈ గ్లాసుని మీ తల చుట్టూతా ఒక 7 సార్లు తిప్పుకోవాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోవాలండి. అలా తిప్పుకునే తర్వాత ఈ గ్లాసుని మీరు పడుకునే మంచం కింద పెట్టి పడుకోండి. లేదండి మేము మంచం మీద పడుకోము, మేము చాప మీద పడుకుంటామండి, మరి ఎట్లా అండి అంటే మీరు కింద పడుకున్నా కానీ మీరు మీ తల వెనక వైపు కాస్త దూరంగా, అంటే మీ చెయ్యి అనేది తగలకుండా కాస్త దూరంగా గ్లాసుని పెట్టుకొని నిద్రపోండి. ఇక తర్వాత రోజున మీరు చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని తీసుకువెళ్ళి చెట్ల మొదట్లో వేసేయండి. ఈ పరిహారాన్ని మీరు ఈ బుధవారం అమావాస్యకనే కాదండి, ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు. ఇలా ప్రతి అమావాస్యకి మీరు చేయడం వల్ల ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి సమస్యలు, అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. చాలా మంచి పరిహారం అండి, నమ్మకంతో చేయండి. చాలా సులువైన పరిహారం కూడా నేను చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేయగలిగే పరిహారం అండి. ఇందాక చెప్పుకున్న సమస్యల మీద మన ఛానల్లో చాలానే పరిహారాలు ఉన్నాయి. వాటిని ఎవరు చేసినా చేయకపోయినా ఈ పరిహారాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే వెసులుబాటు అయితే ఉందండి. చాలా మంచి పరిహారం ఇది, పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సరేనండి, ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీరందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని లాభ పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందండి? మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి.
సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.